కండ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ముందు చూపే ఉంటే మందు లేకుంటేనే రోగాన్ని నయం చేసుకోవచ్చునట. అగో ఆ ముందు చూపు లేకే తెలంగాణ రాష్ట్రంలో కరువు కండ్ల ముంగట్టుకొచ్చినట్టే ఉన్నదట. అందుకే బీఆర్ఎస్ పార్టీలు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ను షొవ్వులు విండినట్టు చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం చేసిండ్రు అనేది ఒకసారి చూద్దాం పాన్. జరుగురి మాజీ మంత్రి గంగుల కమలాకర్ సార్ ఫుట్బాల్ దంతున్నాడు. ఓహో బాలు గాలిలోకి ఎగిరిపోయింది కదా. కమలాకర్ సార్ సాకర్ కప్పులో పాల్గొనలేదు గాని ఒకవేళ మన దేశం తరపున ఆడేది ఉంటే గోల్స్ మీద గోల్స్ కొట్టేటోడు కావచ్చు కదా. ఫుట్బాల్ ఆట తర్వాత ఇప్పుడు మన జాతీయ క్రీడ హాకీ ఆట. ఆ కట్టెలతో బాల్ను అటు ఇటు కొట్టుకోరు. ఒక్క బాలే ఉండాలి గానీ ఇక్కడ 2-3 బాలతో ఆడుతున్నారు కదా. ఎట్లయితే ఇంత ఆడింది లెక్క అన్నట్టు హాకీ ఆడారు. ఇక తర్వాత వాలీబాల్. అబ్బాయి ఏసి గుద్దితే చెండు చెప్పకుంటే గుర్తున్నది కదా. మరి గంగుల కమలాకర్ సార్ గుద్దితే చెండు ఉంటదా? వారే వా సర్వీస్ అంటే గిట్ల చేయాలన్నట్టు ఫెయిర్ ప్లే ఆడిండు. ఇక కడమ కార్యకర్తలు కూడా మేమేం తక్కువ కాదన్నట్టు వాలీబాల్ ఆడిరు. ఇక తర్వాత బ్యాట్ పట్టి 6లు కొట్టినట్టు చేసిండు. ఇంతకు వీళ్ళు ఆడుతున్న స్టేడియం పేరేంటిదో చెప్పలేదు కాదు. ఇది మానేరు డ్యామ్ స్టేడియం. అగో డ్యామ్ అంటే నిండుగా నీళ్లుండాలి, తొనికిసలాడాలి అనే కదా మీరు అనుకునేది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కావాలనే మానేరు డ్యామ్ ను ఖాళీగా ఉంచిందని, రైతుల కడుపు కొట్టే పనులు చేసిందని ఇగో బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు ఇట్లా సర్కార్ కు సురుకులు పెట్టిర్రు. 20 ఏళ్ల సంది ఎన్నడెండనే మానేరు డ్యామ్ ను కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని కాళేశ్వరం నీళ్లతో నింపలేదు, కన్నెపల్లి పంప్ హౌస్ లో నింపలేదు. అందుకే మానేరు డ్యామ్ ఆటలాడుకునే స్టేడియం తీరుగా తయారైందన్నట్టు కాంగ్రెస్ సర్కార్ కంతలు వచ్చినట్టు చేసిర్రు. ఒక్క కాన్నే ఒలింపిక్స్ గేమ్స్ అన్ని జరిగినట్టు అన్ని తీర్ల ఆటలు ఆడిర్రు. కన్నెపల్లి మోటార్ లాంచ్ చేసి ఇప్పటికైనా నీళ్లు నింపాలి. ఒకవేళ సర్కార్ కు శాత కాకుంటే మేమే పోయి కట్కలొత్తి కాల్వలు వారిచ్చి డ్యాములు నింపుతామని అంటున్నారు. ఇప్పటికైనా ఈ ఆటలు చూసైనా ఇజ్జత్ తెచ్చుకొని సర్కార్ నీళ్లు నింపాలని గట్టిగానే గద్దిస్తున్నారు. మరి చూడాలి గంగుల కమలాకర్ సార్ ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, హాకీ ఆటలు చూసైనా కాంగ్రెస్ సర్కార్ కు కనువిప్పు కలుగుతుందేమో అని. పార్లమెంటులా పల్కొద్దనే పదాలు మాట్లాడితే వాటిని రికార్డుల నుంచి తీసేసేదాకా పట్టుబడతారు సభలు ఉన్నోళ్ళు. అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడిండ్రని మండిపడతారు. ఒక్కోసారి స్పీకర్ అట్లా మాట్లాడిన వాళ్ళను సభల నుంచి సస్పెండ్ కూడా చేస్తారు. అంటే మన తాను అంత పార్లమెంటరీ పద్ధతులు సొక్కంగా పాటిస్తున్నారా? బూతులు మాట్లాడు, పెప్పర్ స్ప్రేలు కొట్టుడు చేయలేదా అంటే అట్లాంటి చిన్న జరిగినాయి కానీ మరీ ఇంత ఘోరంగా ఏ దేశంలో జరగలేదు కావచ్చు. అరే అవి పిడిగుద్దులా లేకుంటే మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు చేస్తున్న ఫైటింగ్ సీన్ లా గుద్దితే కడుపుల పేగులు గమనే తట్టే కొట్టుకుంటున్నారు కదా. వీళ్ళు ఎంపీలా లేకుంటే వీధి రౌడీలా? పార్లమెంటును చిల్లర పంచాయతీలు చేసి షెడ్యూన్ చేసిండ్రు జార్జియా ఎంపీలు. అయ్యా మీ అంత సొక్కం పూసలు లేరు. పార్లమెంట్ లకు పోయి ప్రజలకు అక్కరొచ్చే చట్టాలు చేయుండ్రని జనం ఓట్లేసి గెలిపించి పంపితీగో గీ తీరుగా పరిపాలిస్తున్నారు జార్జియా దేశాన్ని. ఆ దేశ ప్రధానమంత్రి ఈ ఏడాదిలో సగబెట్టిన పనులేంటి అని, సాధించిన విజయాలేంటి అనే నివేదికను సమర్పించిండట. దాని తర్వాత అధికార పక్షాలు ప్రతిపక్షాలు ప్రశ్నలు అడుక్కునుడు ఉంటది కదా. హాగో అప్పుడు మొదలైందట లొల్లి. కాలర్లు పట్టుకొని కడుపులో గుద్దుడు, కూసునే కుర్చీల మీద నుంచి ఉరికి హుషారు కొద్ది కొడుతున్నారు తోటి ఎంపీలను. ఈ వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో తిరిగే వరకు ఆహా ఓహో ఇది కదా ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చే తరీకా, ఇది కదా ప్రజలేసిన ఓటుకిచ్చే ఇలువ. జార్జియా దేశం కడమ దేశం ఎంపీలకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నది. ఎంపీగా ఎంపికైతే జనం కోసం కొట్లాడే పద్ధతి ఇది. బాక్సింగ్ వస్తే ఇంకింత మంచిది. డొక్కలల్లా పక్కటెముకలల్లా ఆయు పట్టులా అరిచేతిని మలిసి పిడిగుద్దులు గుద్దాలే. అట్లయితే ఏ దేశమైనా ముంగటికి పోతది. విలువలు, నీతి, నియమాలు అనేటి దునియా ఉన్నంత కాలం బతికే ఉంటాయి. సిగ్గు లేకపోతే సరిపాయ్. ఏం మనుషులరా మీరు? పార్లమెంట్ లో ఎంపీలకు కాదు కదా, గల్లీల వార్డ్ మెంబర్ పదవులు ఉండే దానికి కూడా మీరు పనికిరారు. షిషిషిథు అని తిడుతున్నారు ఇంత మంచి వీడియోను చూసిన జనాలు.